న్యూ ఇయర్ వేడుక రోజు నగరంలో పలు పబ్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించాయి. పోలీసుల ముందే హెచ్చరించిన పబ్లు యాజమాన్యాలు పట్టించుకోలేదు. దీంతో నిబంధనలు పాటించిన 6 పబ్బులపై కేసులు నమోదు చేశారు. హలో, స్టార్, గ్రీన్ మంకీస్, మకౌ, లాస్ట్, జీనా పబ్బులపై కేసు నమోదైంది. నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు నడవటం, అధిక డీజే సౌండ్తో స్థానికులను ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ 6 పబ్లపై ఐపీసీ సెక్షన్ 180H, 290 సిపి చట్టం కింద కేసు నమోదు చేశారు. శబ్ద కాలుష్యానికి పాల్పడిన పబ్లపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. హరిత, అయితే న్యూ ఇయర్ రోజున అర్ధరాత్రి వరకు వేడుకలు నిర్వహించినటువంటి కొన్ని పబ్లు కావచ్చు, అలాగే కొన్ని పోలీసులు విధించినటువంటి రూల్స్ను ఉల్లంఘించినటువంటి కొన్ని పబ్లు, మొత్తంగా 6 పబ్ల మీద కూడా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా మనం చూస్తే ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 45 వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నటువంటి హాలో పబ్ పైన కూడా కేసు నమోదైంది. ఈ హాలో పబ్ అనేది రోడ్ నెంబర్ 45లో ఉంటుంది. ఇది న్యూ ఇయర్ రోజు పర్టికులర్గా అనుమతులు లేకుండా నడపడం మీద ఈ పబ్ మీద కూడా కేసు నమోదు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 38లో ఉన్నటువంటి జీనా పబ్ పై అధిక శబ్ద కాలుష్యం కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లో ఉన్న మకావ్ పబ్ పై కూడా సౌండ్ పొల్యూషన్ అధికంగా ఉందనేటువంటి కేసు నమోదైంది. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న హాలో పబ్ పైన న్యూ ఇయర్ అనుమతులు లేకుండా నడపడం, అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న మరో పబ్ టారో పబ్ పై న్యూ ఇయర్ రోజు అనుమతులు లేకుండా నడిపాయి. అంటే ఆ రోజు పర్టికులర్గా పోలీసులు అనుమతులు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా వారు అనుమతులు తీసుకోకపోవడం పైన కూడా కేసు నమోదు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి గ్రీస్ మంకీ పబ్ పై సమయానికి మించి నడపడంతో కేసు నమోదు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోనే ఉన్న మరో పబ్ లాఫ్ట్ పబ్ పై కూడా సమయానికి మించి నడిపిన దానిపైన కూడా కేసు నమోదైంది. ఇవే పబ్ల పైన అంటే గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒక 10 పబ్ల పైన వాటిని ఏదైతే 10 గంటల తర్వాత అధిక శబ్ద కాలుష్యం ఉండకూడదు అనేది వంటిది కూడా గతంలో హైకోర్టు కొన్ని పబ్లకు ఆదేశాలు ఇచ్చింది. హాట్ కప్, ఫర్జీ కేఫ్, బ్రాడ్వే, టాట్, జీరో, ఆమ్నిషియా, ఇన్సోమియా ఇట్లాంటి కొన్ని పబ్ల మీద హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చి అయినప్పటికీ కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పబ్లు అనేటివి పోలీసుల రూల్స్ పట్టట్లేదనే చెప్పొచ్చు. అయితే సమయానికి మించి నడపడం, న్యూసెన్స్ క్రియేట్ చేయడం, శబ్ద కాలుష్యం అధికంగా చేయడం అనేది కూడా చేస్తున్నారు. గతంలో రెసిడెన్షియల్ ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి పబ్ల పైన హైకోర్టు అక్కడ నడపకూడదని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో అవి ఇంకా యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఒకవేళ నడిచినప్పటికీ కూడా పోలీసులు వెళ్ళి తనిఖీలు చేసినా వారిపైన కేవలం పెట్టి కేసుల వరకే నమోదు చేస్తుండడంతో ఆ పెట్టి కేసులో ఫైన్ కేవలం 1000 రూపీస్ ఉంటుంది. కానీ అర్ధరాత్రి ఒక అరగంట ఎక్కువగా వారికి నడిచినా కూడా వారికి ఆదాయం దాదాపు 1,00,000 నుంచి 2-3 లక్షల వరకు రావడంతో కేవలం పెట్టి కేసు 1000 రూపాయలు కట్టడం అనేది ఒక పెద్ద కష్టతరంగా మారకపోవడంతో వారు యథేచ్ఛగా నడుపుతున్నారు. సో దీనిపైన పబ్బులపైన ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు శబ్ద కాలుష్యం కావచ్చు, మరోవైపు న్యూసెన్స్ రోడ్ల పక్కనే ఉండడంతో ట్రాఫిక్ జామ్కు ప్రధాన కారణంగా మారుతున్నాయి. సో దీనిపైన ఇప్పటికైనా దృష్టి పెట్టాలి పోలీసులు అని చెప్పి స్థానికులంతా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సాయి కిరణ్.